మీడియా మిత్రులకి ఉద్యమ జయభీములు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గోదా జానపాల్ గారి అధ్యక్షతన పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వినకుండా రావడం జరిగింది. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే గతంలో 2004లో వర్గీకరణ అంశం అనేది ఆర్టికల్ 341 సవరణ చేయాల్సిందే, పార్లమెంట్లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలపకుండా వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మరలే ఆ చట్టాన్ని మేము కాపాడుకోగలిగాం. ఇప్పుడు దేశంలోకి సంబంధించిన అనేక అంశాలు ఉంటే ఒక ఎస్సీలకు సంబంధించిన అంశాన్నే తీసుకొని వర్గీకరణ అంశం మందాకిష్ట మాదిగా అనే ఒక వెధవ బీజేపీకి జాతిని తాకట్టు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు అనేది 59 ఉపకులాలు కూడా సక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి స్పష్టంగా వర్గీకరణ అంశం మీరు మేనిఫెస్టోలో పెట్టకండి, మాలామాదిగలు 2 కళ్ళలాగా చూడండి అంటే ఆయన స్పష్టంగా మాకు హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు జిల్లాల వారీగా చేస్తాం అనడం అనేది చాలా బాధాకరం. మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఈరోజు మాలల్ని కక్షగట్టి ఈరోజు తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుంది. వర్గీకరణకి ఏ పార్టీ అయితే మద్దతు తెలుపుతాయో ఆ పార్టీలకి రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేసే అవసరం మాలలకు ఉంది, చేస్తాం కూడా. గతంలో రాజశేఖర రెడ్డి వర్గీకరణ అంశంలో ఇదే విధంగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మరలా వర్గీకరణ అంశాన్ని ఎత్తుకున్నారు. మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. క్రిమినల్ విధానం అనేది రిజర్వేషన్లు ఎత్తేసే భాగంలో కుట్ర. మేము ఒకటే హెచ్చరిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లేసి గెలిపించిన పాపానికి మాలల్ని అణిచివేశాడు, 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి తన తండ్రి అతని పేరు పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ఆ రోజు మేమందరం నిర్ణయించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నియంత పోకడికి అంతం పలకాలంటే జగన్ అంతం మాలల పంతం అనే నినాదం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేసినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ధోరణిలో వెళ్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అమరావతిలో 1,00,000 మందితో సభ నిర్వహించి న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొన్ని వర్గాలకే పరిమిత విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో 2004 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, క్రిమినల్ విధానము ఆర్టికల్ 341 రాజ్యాంగ సవరణ జరగకుండా చేయకూడదు వర్గీకరణ. అదే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చింది తీర్పు అంటే, మీరు కేంద్ర ప్రభుత్వం అనుసరణలో న్యాయ వ్యవస్థ కూడా ఉందా? చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తూ, అమరావతి రాజధానిలో 1,00,000 మందితో న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఏందో చూపిస్తూ ఉన్నా. ప్రజాబలం ముందు హిట్లర్ అంత వాడే పత్రం అయిపోయాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు వర్గీకరణకు మద్దతు తెలిపితే మీ ప్రభుత్వాన్ని కూల్చడంలో మేము ఎక్కడ వెనకడుగు వేయం. తెలుగుదేశంలో కానీ, వైసీపీలో కానీ, బీజేపీలో కానీ మాలలు మీకు సిగ్గు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉంటే బయటకు వచ్చి జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకుంటే రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. 1,00,000 మందితో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ నిర్వహించి తీరుతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నా జైబీములు ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్న జైబీం జైబారం. ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏదైతే క్రిమినల్ ఎస్సీల ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ వచ్చిందో, వర్గీకరణ అంశం మీద బాధ్యతాయుతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఈ కమిటీలో తమ సైన్యంతో మండలాల వారీగా, పట్టణ వారీగా, నియోజకవర్గాల వారీగా రోడ్ల మీద రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇది జాతి ప్రయోజనం కాదు, దేశ ప్రయోజనం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి
జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గ కమిటీకి, మీడియా మిత్రులకి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై మాల. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వద్దు వద్దు మాకొద్దు వర్గీకరణ, వద్దు వద్దు మాకొద్దు వర్గీకరణ, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణవాదులారా. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీల ఐక్యత, ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.